హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. పిట్ట కొంచెం కూతగనం, అలాగే తెలంగాణ పోరాటం సాంగ్స్ అనగానే గుర్తుకొచ్చేది మన గోదావరి కనిబిడ్డ మధుప్రియ. ఈవిడ ఒక మాస్ ఫోక్ సింగర్. 26 ఆగస్ట్ 1997 గోదావరి కనిలో పుట్టింది. మధుప్రియ తల్లి సుజాత అండ్ తండ్రి మల్లేష్. ఈయన సింగర్ అని ఎంప్లాయ్. తల్లి హౌస్ వైఫ్. మధుప్రియకి ఒక అక్క అలాగే చెల్లి కూడా ఉంది. చిన్నప్పుడే పాటలతో మతిపోగొట్టేసింది. ఆడపిల్లనమ్మ అనే సాంగ్తో ఊర్ల నుండి టీవీలోకి దూసుకెళ్ళింది. ఐడియా సూపర్, రేలారే రేలా వంటి షోస్లో అదరగొట్టి జానపదాల్లో గట్టి పేరు తెచ్చుకుంది. మొదట్లో వాళ్ళ అమ్మ సాంగ్స్ రాస్తే మధుప్రియ పాడేది. తరువాత సొంతంగా సాంగ్స్ రాస్తూ పాడటం స్టార్ట్ చేసింది. ఫోక్ సాంగ్ స్టేజ్ నుండి మూవీలో సాంగ్స్ పాడే అంత స్టేజ్కి ఎదిగిపోయింది. ఫిదా మూవీలో వచ్చిండే అనే సాంగ్తో టాలీవుడ్ని షేక్ చేసింది. ఈ సాంగ్కి మధుప్రియ ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా కొట్టేసింది. తరువాత దగ్గరగా దూరంగా టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, అలాగే రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీస్లో సాంగ్స్ పాడి తనకున్న క్రేజ్ని ఇంకాస్త పెంచేసుకుంది. ఇక 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 13వ రోజే బయటికి వచ్చేసింది. ఇక తన ప్రేమ విషయానికి వెళ్తే, మధుప్రియ తనకు తెలిసిన శ్రీకాంత్ అనే అబ్బాయితో 2 సంవత్సరాలు ప్రేమలో ఉండి తరువాత పెద్దల అభ్యంతరాల మధ్య 2015లో పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కొన్ని నెలల్లోనే మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏంటంటే ఆమె భర్త శ్రీకాంత్ తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కౌన్సిలింగ్ జరిగిన తరువాత ఇద్దరూ విడిపోయారు. కానీ అధికారికంగా డివోర్స్ తీసుకున్నారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇది ఇలా ఉంటే రీసెంట్గానే మధుప్రియ చెల్లి శృతిప్రియ ఎంగేజ్మెంట్ అవ్వడంతో మధుప్రియ ఇంట సంబరాలు స్టార్ట్ అయ్యాయి. శృతిప్రియకి కాబోయే హస్బెండ్ సుమంత్. తన ఇంట్లో ఫెస్టివల్స్ అవడంతో ఆ సంబరాలన్నీ సోషల్ మీడియా వేదికన పోస్ట్ చేసింది మధుప్రియ. ఇంతకీ మధుప్రియ పాడిన సాంగ్స్లో మీకు ఫోక్ సాంగ్స్ ఇష్టమా లేదా మూవీ సాంగ్స్ ఇష్టమా అన్నది కమెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.